హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా డాకు మహారాజ్. హిట్ చిత్రాల దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా, ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్లో స్టెప్పులు వేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా ఎలా ఉంది, బాలయ్యకు మరో హిట్ పడిందా లేక డాకు మహారాజ్ సినిమా యావరేజ్గా ఉందా అనేది యోయో రివ్యూ ద్వారా తెలుసుకుందాం. డాకు మహారాజ్ సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరో బాలయ్య ఓ బందిపోటు, అంటే డబ్బున్న వాళ్లను దోచి పేద ప్రజలకు పంచిపెడతాడు. అయితే తాను సాయం చేస్తున్న ఓ గ్రామానికి మంచినీటి సమస్య వస్తుంది. అక్కడ ఉండే మంచినీటి సోర్సును విలనైన బాబీ డియోల్ స్వాధీనం చేసుకోవడంతో ఆ గ్రామ ప్రజలు నీరు లేక చనిపోతారు. దీంతో డాకు అయిన బాలకృష్ణ ఆ ఊరిని ఎలా కాపాడతాడు, డాకుగా ఉన్న బాలయ్య మహారాజ్ ఎలా అయ్యాడు, నీటిని ఆ ఊరికి తీసుకురావడానికి అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. డాకు మహారాజ్ సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ మొదటి 20 నిమిషాలు నార్మల్గా సాగిపోతుంది. ఆ తర్వాత బాలకృష్ణ నుంచి ఊహించిన సీన్లు ప్రేక్షకులకు మంచి జోష్ అందిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్కి ముందు వచ్చే 20 నిమిషాల సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. సినిమా ఎక్కడ చప్పగా కొనసాగుతున్నట్లుగా అనిపించకుండా ప్రతి 10 నిమిషాలకు ఒక హైలైట్ మూమెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో 40 నిమిషాల పాటు కనిపించే ఈ డాకు ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుంది. ఫ్యాన్స్కు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఆ హై మూమెంట్ కలుగుతుంది. ఇందులో బాలయ్య కామెడీ కూడా పండిందని చెబుతున్నారు. దీంతోపాటు పాపతో సెంటిమెంట్ సన్నివేశాలు, హీరోయిన్తో ఐటమ్ సాంగ్ వంటివి హైలైట్గా నిలవనున్నాయి. అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ షాట్స్ ఉన్నాయి. డైరెక్టర్ బాబీ టేకింగ్ అదిరిపోయింది. ముందుగా చెప్పినట్టే బాలయ్యను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. స్టైలిష్గాను నటసింహం కనిపించారు. డాకు మహారాజ్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ బాగున్నాయి. డాకు మహారాజ్ చిత్రానికి విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కెమెరా పనితనం ఆకట్టుకుంది. నిర్మాతలు కూడా ఎక్కడా తగ్గకుండా ఆ సినిమాను తీశారు. మొత్తంగా డాకు మహారాజ్ ఇంట్రొడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఇలా అన్నీ సంక్రాంతికి అభిమానులకు విందు భోజనమే. ఇక నటీనటుల విషయానికి వచ్చేస్తే, బాలకృష్ణ 3 గెటప్స్లో అదుర్స్ అనిపించాడు. యాక్షన్ విశ్వరూపం చూపారండి. ఇక హీరోయిన్స్ ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథులు రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్లా మాత్రమే కాకుండా మంచి పాత్రలు దక్కాయి. వాటికి 100కు 100% న్యాయం చేశారు. ఇక బాబీ డియోల్ మాత్రం క్రూరమైన విలన్గా వండర్ఫుల్గా నటించారు. మిగతా తారాగణం అంతా తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. ఈ సినిమాకు బాలయ్య యాక్షన్, బాబీ డైరెక్షన్, సెంటిమెంట్ సన్నివేశాలు, తమన్ బీజిఎం ప్లస్ పాయింట్స్ కాగా, కొన్ని పాటలు ఓవర్ గ్లామర్ సినిమాకు మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. మొత్తంగా డాకు మహారాజ్ సినిమా మాస్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతోంది. నందమూరి బాలయ్య అభిమానులకైతే పండగే పండగ. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.